కేటీఆర్ నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు సార్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సెప్టెంబర్ 9 లోపు తెలంగాణకు యూరియా ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుంది అని చెప్పి, దాంతోపాటు రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మరి మీరు ఎందుకు బీసీని పెట్టలేదు అని అన్నారు. దాంతోపాటు అభ్యర్థి రేవంత్ ప్రతిపాదించిన వ్యక్తే అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తే లేదు, ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఇప్పటివరకు ఏ కూటమి సంప్రదించలేదు, కానీ యూరియా ఇచ్చిన పార్టీకే తమ మద్దతు అని చెప్పి ఒకసారి బయట ఉంది సార్. విన్న తర్వాత మీ కామెంట్ సార్. రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసపుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా? మాకు మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్ళే. 11 ఏళ్ళు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుంది సార్. ఈ కేటీఆర్ డిమాండ్ అంటే చూస్తుంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు బీఆర్ఎస్ అబ్స్టైన్ అయ్యేలా కనబడుతుంది. కేటీఆర్ మాటలు చూస్తుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తెలంగాణకు అన్యాయం చేసే కనుక వాళ్ళు ఉపరాష్ట్రపతి అభ్యర్థుల్ని మేము ఎంపిక చేయము. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది, రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి క్యాండిడేట్ అవుతాడా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్థాయిని కూడా కేటీఆర్ తగ్గిస్తున్నారు. రేవంత్ రెడ్డి సజెస్ట్ చేస్తే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్ అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా? ఇప్పుడు ఇది మనకు అర్థం కావాల్సిన ఫండమెంటల్ క్వశ్చన్ కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థి అయితే మేము వ్యతిరేకిస్తాం. వైస్ ప్రెసిడెంట్ ఒకవైపు ఏమో కేటీఆర్ అంటున్నాడు, రేవంత్కు రాహుల్కు గ్యాప్ ఉంది, అసలు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇస్తలేడు అంటున్నారు. మరోవైపు ఏమంటున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి కాదు, ఇండియా కూటమి అభ్యర్థి కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలవంతుడా బలహీనుడా? రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర పలుకుబడి ఉందా లేదా తేల్చాలి కదా కేటీఆర్. మీరు గత స్టేట్మెంట్ చూడండి, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, రాహుల్ గాంధీ దూరం పెడుతున్నాడు అని అన్నాడా లేదా? మరి దూరం పెడితే కాంగ్రెస్ అభ్యర్థే కాదు, ఇండియా కూటమి అభ్యర్థిని కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడు. మామూలు బలవంతుడు కాదు కదా. అంటే రాహుల్ గాంధీ దగ్గరే కాదు, రేవంత్ రెడ్డి పలుకుబడి అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, మీకు సిపిఎం, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం రేవంత్ రెడ్డి. మామూలు శక్తివంతుడే. ఇక రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తట్లే కదా. ఇంకో పలానా సుజన్ పెట్టుబడి రాహుల్ రెడ్డి గాంధీ పెట్టేస్తున్నాడు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుంది, ఆయన ఎప్పుడో రాహుల్ గాంధీ మారుస్తాడని ఎందుకు చెప్తున్నారు? అందువల్ల ఈ రెండు కాంట్రడిక్టరీ. ఇంకొకటి, బీసీ అభ్యర్థి 42% రిజర్వేషన్లు ఇచ్చాము, బీసీ పట్ల కట్టుబడి ఉన్నాము అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. దాన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి బీసీ పెట్టలేదు కనుక మేము క్వశ్చన్ చేస్తా అంటే, బీఆర్ఎస్ కూడా బీసీలకు కమిటీ అయి ఉంది కదా. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీకి దక్కిస్తారా? నాకు చెప్పండి. కేటీఆర్ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కేసీఆర్ బీసీలకు ఇస్తారా? నాకు చెప్పండి. మరి మీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి కానీ, బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కానీ బీసీలకు ఇవ్వలేదు కనుక బీసీల పట్ల బీఆర్ఎస్కు కమిట్మెంట్ లేదని కంక్లూజన్ రాగలమా? దానికి ఒప్పుకుంటారా? ఉపరాష్ట్రపతి పదవికి బీసీని పెట్టలేదు కనుక కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల కమిట్మెంట్ లేదు అనే కంక్లూజన్కి వస్తే, బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీని పెట్టలేదు కనుక బీఆర్ఎస్ కూడా బీసీల పట్ల కమిట్మెంట్ లేదని కంక్లూజన్ రావాలా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ బీఆర్ఎస్ ఏమన్నా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పగలుగుతుందా? బీజేపీ చెప్పగలుగుతుంది, అవసరమైతే కాంగ్రెస్ చెప్పగలుగుతుంది.
బీఆర్ఎస్ చెప్పగలుగుతుందా? అంటే ముఖ్యమంత్రి పదవి మీరు బీసీకి ఇస్తామని చెప్పడం లేదు కనుక మీకు బీసీల పట్ల కమిట్మెంట్ లేదు అని బీఆర్ఎస్ అనొచ్చా? అందువల్ల ఉపరాష్ట్రపతి పదవికి బీసీని పెట్టకపోవడం ఆధారంగా ఒక రాజకీయ పార్టీ బీసీల పట్ల కమిట్ అయి ఉందా లేదా అని డిసైడ్ చేస్తారంటే ఉపరాష్ట్ర పదవి కన్నా ముఖ్యమంత్రి పదవి చాలా శక్తివంతమైంది కదా. మరి ముఖ్యమంత్రి పదవి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి బీసీలకు ఇస్తామని చెప్పమనండి. కేటీఆర్ చెప్పగలడా? కేసీఆర్ చెప్పగలడా? ప్రాక్టికల్గా జరుగుతుంది అది. అందువల్ల ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ కాదు. ఇక మూడవది, యూరియా ఇచ్చే పార్టీకి మేము ఓటు మేము ఉపరాష్ట్రపతి పదవి ఇస్తూ ఉంటున్నారు అంటే రేపు కేంద్ర ప్రభుత్వం కనుక యూరియా ఇస్తే బీజేపీ కొట్టేస్తారా? ఇప్పుడు యూరియానే క్రైటీరియా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మీరు చెప్తారు, ఓకే, అదొక పాయింట్. కేంద్ర ప్రభుత్వం సరిగా సప్లై చేయలేదని కాంగ్రెస్ పార్టీ అంటుంది. పోనీ రేపు జేపీ నడ్డా ప్రకటిస్తాడు బీఆర్ఎస్ ఎంపీల మద్దతు కొరకు మీరు ఎంత కావాలంటే అంత యూరియా తీసుకెళ్ళండి అని. మరి బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? యూరియా ఇచ్చే వారికి ఉపరాష్ట్రపతి పదవి అంటే యూరియా బీజేపీ ఇస్తుంది. ఆర్ యూ రెడీ? ఇది ఒక పొలిటికల్ డిసిషన్ తప్ప ఉపరాష్ట్రపతి పదవికి ఎవరికి మద్దతు ఇవ్వాలి? బీఆర్ఎస్ కేటీఆర్ అన్నట్లు సర్వస్వతంత్ర పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్తానో మరో పార్టీనో చెప్తానో బీఆర్ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి గతంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా వెనకాల? ఇప్పుడు ఒక్క సుదర్శన్ రెడ్డి విషయంలో వెనకాల ఉందా? నాకు చెప్పండి. అప్పుడు మీరు మద్దతు ఇచ్చారు కదా, మరి అప్పుడు అభ్యంతరం ఏం లేదా? అందువల్ల ఇండియా కూటమి అభ్యర్థికి అప్పుడు మీరు గతంలో మద్దతు ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదన్న దానికి ఆన్సర్ ఉంటుంది కదా. సో ఎస్, మేము ఇండియాలో లేము. ఇది ఉపరాష్ట్రపతి పదవి లాంగ్వేజ్ ఇష్యూ కాదు, తెలుగువాడు తెలంగాణ వారు అన్నది కాదు. ఇది పొలిటికల్ ఫైట్. వీఆర్ పొలిటికలీ ఈక్విడిస్టెంట్ అనండి, అభ్యంతరం లేదు. ఎస్, బీఆర్ఎస్ హెస్ అ రైట్ టు బి ఈక్విడిస్టెంట్. ఎందుకంటే అది ఎన్డీఏలో లేదు, ఇండియా కూటమిలో లేదు. ఎంత చెప్పినా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇది ఆల్సో ఏ పొలిటికల్ కాంటెస్ట్ కనుక మీరు దూరం ఉన్నారు అంటే కొంత లాజిక్ ఉంటుంది. యూ హ్యావ్ రైట్. ఇప్పుడు టీడీపీ అనడం లేదా మేము ఎన్డీఏలో ఉన్నాం, మేము ఎన్డీఏ అభ్యర్థి మద్దతు ఇస్తాం, ఇది లాంగ్వేజ్ ఇష్యూ కాదు అని. డిఎంకే అనడం లేదా మేము ఇండియా కూటమిలో ఉన్నాం, తమిళ అయినా కూడా మేము ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తాం తప్ప ఎన్డీఏకి ఇవ్వం, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇది పొలిటికల్ కంటెస్ట్ ఉంటున్నారు. బీఆర్ఎస్ కూడా అనొచ్చు, రెండు కూటమిలో లేం కనుక మేము ఇండిపెండెంట్గా ఈ ఎన్నికల్లో పాల్గొనము అనొచ్చు. కానీ చెప్తున్న కారణము చాలా విచిత్రంగా ఉంది. సీఎం ప్రతిపాదించింది కనుక మేము సపోర్ట్ చేయము, కాంగ్రెస్ ప్రతిపాదించింది కనుక మేము సపోర్ట్ చేయము. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఏమన్నా సుదర్శన్ రెడ్డి మాకు బాగా తెలంగాణ ప్రజలు అంటున్నారు. మరి తెలంగాణ బిడ్డే కదా పోటీ చేసేది. తెలంగాణ ప్రజలే మీకు బాస్ అయితే మీరు ఏ పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత తెలంగాణ బిడ్డ కదా, తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ కదా. మరి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించాడు, పార్టీలకు సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అందువల్ల నిజంగానే తెలంగాణ ప్రజలే బాస్ అయితే ఖచ్చితంగా సుదర్శన్ మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే తెలంగాణ బిడ్డ కదా. అందువల్ల టీఆర్ఎస్ ఒక ఇండిపెండెంట్ పార్టీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఎవ్రీ రైట్ టు టేక్ అ పొలిటికల్ స్టాండ్. కానీ దానికి మద్దతుగా చెప్తున్న కారణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. యూరియా సప్లై చేస్తే ఇచ్చే పార్టీకి ఓటేస్తాం, రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిన క్యాండిడేట్కి ఇయ్యము, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటే ఇయ్యము, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న యశ్వంత్ సిన్హా కేసీఆర్ మర్చిపోయారా? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఈ లాజిక్ పనిచేయరు. ఎస్, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఎ స్టాండ్, తప్పేముంది. ఒక పొలిటికల్ పార్టీ ఏ స్టాండ్ అయినా తీసుకోవచ్చు. కానీ డిఫెండ్ చేసుకోవడానికి తెలంగాణ ప్రజలే మా బాస్ అంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ బిడ్డకి ఓటేయాలి, అనుమానమే లేదు కదా.